హలో, హాయ్ ఫ్రెండ్స్. మనకి అప్పుడప్పుడు హాలిడేస్ దొరికినప్పుడు అండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం సరదాగా అలా ఏదైనా ట్రిప్ వేసుకుంటే అది కూడా ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకుందామా. సో జస్ట్ ఏ స్మాల్ ట్రిప్ మా దగ్గరలోనే. పిల్లలంతా ఇంటి దగ్గర ఉన్నారు, రోజు సతాయిస్తూ ఉంటారు, తెలిసిందే కదా. కిడ్స్ అంటేనే ఫుడ్డింగ్ విషయంలో కావచ్చు, ఏదైనా బయటకు తీసుకెళ్ళమని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా మనల్ని. అది మనకి ఇబ్బందిలా ఉండొచ్చు, బట్ అది వాళ్ళకి చిన్న చిన్న సరదాలు, నిజమే కదా. మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి, సరదాగా అలా ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళాలి, వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి. సో మన టైంని వాళ్ళ కోసం కూడా కేటాయించాలి కూడా. సో అప్పుడప్పుడు ఇలా ట్రిప్, ఇది ఏ ట్రిప్ తెలుసుకుందామా మనం. మాకు దగ్గరలో ఉన్న నాగార్జున సాగర్కి వెళ్తున్నాం. గేట్లు తెరిచారన్నారు. మేము వెళ్ళక ముందు అయితే చాలా గేట్లు తెరిచారంట, బట్ ఇప్పుడైతే చాలా తక్కువ తెరిచారు, అంటే 4-6 గేట్స్ మాత్రమే తెరిచారు. సో జర్నీ అయితే చాలా బాగుంది. మరీ జనాలు కూడా ఎక్కువ లేరు, ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ మెయిన్ ఇక్కడ గేట్లు అనేది ఓపెన్ చేస్తే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మనం కొద్దిగా మూవ్ అవ్వాలన్నా కూడా కార్లు అసలు అవ్వలేం, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే అంత లేదు, ఫ్రీగానే ఉంది. ఇదిగో ఇది నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు, 6 గేట్లు ఎత్తారు. ఆ వ్యూ అయితే చాలా బాగుందండి. అంటే ఫుల్గా అవుతుంది ఇంకా చాలా బాగుండేది. మేము వెళ్ళినప్పుడు మై బ్యాడ్ లక్ ఏమో కొంచెమే ఎత్తారు, బట్ అంతకుముందు మేము ఓన్గా వెళ్ళినప్పుడు అయితే, ఇది ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము, మేము ఓన్గా వెళ్ళింది అయితే మాత్రం అప్పుడు ఫుల్గా ఎత్తారు, చాలా బాగుంది. ఇప్పుడు కూడా సూపర్గా ఉంది. ఇది కిందికి వెళ్ళనియట్లేదు, దగ్గరికి అసలు వద్దన్నారు, వెళ్ళకూడదంట. సో వ్యూ అయితే చాలా బాగుందండి. పిల్లలకి మనం అలా తీసుకెళ్ళి ఎంజాయ్ చేపించచ్చు చూడ్డానికి. అలా ఇదంతా అదే మొత్తం. మనం మళ్ళీ అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే పూర్తిగా కనిపిస్తుంది నీట్గా మొత్తం. అన్ని గేట్లు ఎత్తలేదు, మనకి ఓన్లీ 6 మాత్రమే ఎత్తారు. జనాలు వచ్చారు, బట్ అంత కాదు. అంటే మేము వెళ్ళిన టైమింగ్ అనేది ఆఫ్టర్నూను 1-1:30 ఆ టైంలో. సో ఆ టైంలో ఎవరు లేరని అనుకుంటున్నాను. మార్నింగ్ ఈవినింగ్ రావచ్చు, బట్ చాలా అయితే బాగుంది, చాలా బాగుంది. వెళ్ళి చూడొచ్చు. మనకి ఏదైనా స్మాల్ ట్రిప్లా ప్లాన్ చేసుకుంటే అలా వెళ్ళచ్చు. ఇలా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా మనం సరదాగా కిడ్స్తో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం అటు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి స్ట్రైట్గా అలా వెళ్ళిపోతున్నాం. ఏదైనా మనకి అక్కడ బోటింగ్ ఉంది కదా, బోటింగ్ దగ్గరికి దారి వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇంతకుముందు వచ్చాక కొత్త రూట్గా ఉంది ఇది, డబుల్ రోడ్ వేశారు మొత్తం, బట్ అయితే చాలా బాగుంది. వ్యూ మాత్రం సూపర్. ట్రావెలింగ్ కానీ జర్నీ కానీ పిల్లలతో కానీ సూపర్ అంటే సూపర్ అండి. ఇది మనకి ఇది బోటింగ్ మొత్తం నాగార్జున సాగర్ డ్యాము అండ్ నాగార్జున కొండకి వెళ్ళే బోటింగ్, దాని ముందర వ్యూస్ ఇవంతా. ఇది చాలా బాగుంటుంది. ఇది లోపల కూడా చాలా బాగుంది. ఇది బుద్ధ ఇది మనకి ఇలా స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ మనకి బోటింగ్, బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుంది. లాంచింగ్ స్టేషన్, ఇది మనకి లాంచ్ స్టేషన్ చాలా బాగుంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్తే మనకి ఇక్కడ
వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, చూడొచ్చు మనం. సరదాగా అలా స్మాల్ ట్రిప్లా వెళ్ళచ్చు. ఇది లోపల మనకి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో ఒక మ్యూజియంలా ఒక మొత్తం పెట్టి ఉంటారు ఇక్కడ. అయితే చాలా బాగుంటుంది. దీని పక్కనే బుద్ధవనం కూడా ఉంది. సో ఇది మొత్తం లోపల పిక్చర్స్తో సహా దాని గురించి మనకి డీటెయిల్గా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇలా నీట్గా అంతా చాలా నీట్గానే ఉంది, బాగుంది చూడడానికి కూడా. సో ఇది లోపల అంతా మనకి దాని లోపల ఇది స్నాక్స్ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, బట్ అది క్లోజింగ్లో ఉంది. సో ఇటు నుంచి మనం ఇలా వస్తే ఇక్కడ మొత్తం దాని గురించి వివరించి ఫొటోస్ మొత్తం అన్నీ పెట్టారు. మనకి A to Z అన్నీ చూపిస్తూ ఉంటారు ఇక్కడ. మనకి చూడొచ్చు 1 by 1 పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ఇటు నుంచి మనం ఇటు నుంచి కిందికి వెళ్ళచ్చు. కిందికి వెళ్ళి అటు కింద బోటింగ్ కింద నుంచి కిందికి వెళ్ళాలి. ఇటు మనకి ఇది మొత్తం అంతా అదే లోపల స్టేడియం లాగా ఉంటుంది. అందులో మొత్తం వివరించి ఉంటారు మనకి నీట్గా, స్టెప్ బై స్టెప్ 1 by 1 మనకు అర్థమయ్యేలాగా చెప్తూ రాస్తూ లిఖించి ఉంటుంది అక్కడ ప్రతిదీ కూడా. మనకి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి తెలుసుకోవచ్చు కూడా. సో ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం అలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. వాళ్ళు కింద నుంచి పైకి వస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంకా బోటింగ్ అయిపోయింది అనుకుంటా వాళ్ళది. కిందికి వెళ్తే బోటింగ్ ఉంటుంది. ఇలా స్టెప్స్ దిగి అలా కిందికి వెళ్ళాలి. అలా ఇది టికెట్ కౌంటర్ అనుకుంటాను. సో నేనైతే ఇప్పుడు బోటింగ్ వెళ్ళలేదండి. వాళ్ళు వెళ్దామని అడిగాను, బట్ పిల్లలైతే ఒప్పుకోలేదు. ముఖ్యంగా మా పాప అస్సలు ఒప్పుకోలేదు. సో కొంచెం భయపడుతుంది కూడా. ఇలా పర్వాలేదు, మరీ అంత తీసేసేలా ఏం లేదు, నీట్గానే ఉంది. లోపల కూడా మనకి మొత్తం నీట్గానే ఉంది చూడటానికి కూడా. ఇటు నుంచి బయటకు వస్తే మనం ఇది బోటింగ్ సైడ్. ఆల్రెడీ ఇందాకే బోటింగ్ వెళ్ళి అక్కడ చూపించేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బోటింగ్ వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇక్కడ బోటింగ్ టికెట్ కౌంటర్. సో ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు. మమ్మల్ని కూడా అడుగుతున్నారు మీరు బోటింగ్కి వెళ్తారా అని. బట్ నో, ఎందుకు అంటే ఆ పాప ఒప్పుకోలేదు. వీళ్ళంతా బోటింగ్ కోసం వెయిటింగ్ అంట. సో ఇలా మనకి నీట్గా తీయించుకోవాలి అంటే బోటింగ్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ అలో లేదనుకుంటాను. ఐ మీన్ బోటింగ్ ఎక్కే వాళ్ళకి మాత్రమే బోటింగ్ దాకా అలో. వీళ్ళని రమ్మంటే రావట్లేదు కాబట్టి బోటింగ్ దాకా వెళ్ళలేకపోయాను. సో ఇటు పక్క నుంచి వీడియో తీసుకుంటున్నాం మనం. ఇటు స్ట్రైట్గా వెళ్ళి అక్కడ బోటింగ్కి దారి అది. సో ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. అది బోటింగ్. ఇందాకే వచ్చి ఆల్రెడీ మెంబర్స్ అందరూ దిగేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉంది వెళ్ళడానికి. నాగార్జున కొండకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇదంతా వ్యూ, వాటర్ చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి కూడా. బోటింగ్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను, బట్ అంత అదృష్టం లేదు. పిల్లలు రామన్నారు, ముఖ్యంగా మా పాప అయితే రానంటే రానుంది. సో ఇది మొత్తం వ్యూ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో పిల్లలు అక్కడ చూసుకున్నాము. పిల్లలు ఆకలి అంటుంటే ఇలా రిసార్ట్కి వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది రిసార్ట్స్లో.
చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాము మేము. సో ఇక్కడ అయితే చాలా పెద్దది ఇది. ఇలా మొత్తం చల్ల గాలి ఉంది. ఆ రోజు ఎండ కూడా ఏం లేదు, బాగానే ఉంది. ఎండ ఉంది కానీ మరీ అంత లేదు, లైట్గా ఉంది. సో పిల్లలైతే వెళ్తున్నారు, మమ్మల్ని వదిలేసి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అసలు ఫస్ట్ ఇలా లోపలికి దారి, లోపలికి వెళ్ళిపోయేసి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. చాలా పెద్దది, బట్ ఫుడ్ అది అయితే చాలా బాగుందండి. ఇక్కడ ట్రై చేయొచ్చు. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది. పిల్లలకి ఫుడ్ అయితే మాత్రం బాగా నచ్చేసింది వాళ్ళకి. అక్కడ మేమైతే పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాం, వెజ్ రైస్ అండ్ పన్నీర్ వెజ్. సో ఇక్కడ లోపలికి వెళ్ళచ్చు, ఇటు నుంచి లోపలికి దారి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే లోపలికి వెళ్ళచ్చు. బట్ ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయినప్పుడైతే కౌంటర్ దగ్గర ఎవరు లేరు. ఇలా ఇది మరియమాత ఇక్కడ మొత్తం ఇవన్నీ రూమ్స్ లాడ్జెస్ రూమ్స్ అనుకుంటాను. మొత్తం అవన్నీ రూమ్స్ అనుకుంటాను. అదే ఎస్, మొత్తం అవి రూమ్స్. ఇటు సైడ్ వచ్చేసి మనకి రెస్టారెంట్ ఉంది. ఇది ఆ లాస్ట్ బెంచ్. ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తే అక్కడే ఎక్కువ స్టే చేస్తాము. సో అలాగే ఈరోజు అయితే మేము ఇటుపక్క ఫ్యామిలీ రూమ్లోకి వచ్చేసాము. ఏసీ ఇటు పక్క ఏంటంటే మనకి ఇటు సైడ్ కూర్చుని తింటుంటే వ్యూ, అటుపక్క బయట మొత్తం వాటర్ తోటి ఉండి వ్యూ చాలా బాగుంటుంది. విండో సైడ్ కూర్చుంటే, లోపలికి కూర్చుని విండో సైడ్ వ్యూస్ చూస్తూ, బయట ఇటు బ్యాక్ సైడ్ మనం విండో సైడ్ నుంచి చూస్తూ బ్యాక్ సైడ్ అటు వ్యూ వాటర్ మొత్తం ఉంటాయి. అటు వాటర్ చూస్తూ అక్కడ మనం ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ భోజనం చేయొచ్చు. చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుంది. వన్స్ ట్రై చేయొచ్చు మనం కూడా. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలా పిల్లల కోసం ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళని హాలిడేస్ ఉన్నప్పుడు అలా ఏదైనా ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు, స్మాల్ ట్రిప్. ఇది మొత్తం వీడియో తీయాలన్నా నాకు కుదరలేదు పిల్లలతోటి. మెయిన్ అందులో నేనైతే బోట్లో వెళ్ళాలనుకున్నాను, అది కుదరలేదు. సో జస్ట్ ఉన్న కాడికి ఇలా. దీని బ్యాక్ సైడు వాటర్ స్టోరేజ్ అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. దాన్ని మొత్తం అదిగో, ఇది మొత్తం వాటర్ స్టోరేజ్ సూపర్గా ఉంది. చూస్తుంటే వాటర్, ఆ పైన మేఘాలు, వావ్, ఆ వ్యూ అదిరిపోతుంది అసలు. ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేసాం కూడా. మేము పిల్లలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్డింగ్ కూడా చాలా బాగుంది అక్కడ. పిల్లలు ఫుడ్డింగ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది వ్యూ చాలా బాగుంది. వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది మొత్తం వాటర్, ఇలా వాటర్ స్టోరేజ్. ఇది మొత్తం చాలా అంటే చాలా బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది. పైన మేఘాలు, కింద ఇవి. ఆ వ్యూ అయితే ఏంటి, ఇలా మనకి అది సినిమా థియేటర్ లాగా ఉంది. మొత్తం నీట్గా ఉంది. ఒకసారి వెళ్ళి చూడొచ్చు మనకి టైం ఉన్నప్పుడు. థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే, అండ్ నా వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, మెయిన్ హెల్త్ కేర్ వీడియోస్ ఉంటాయి, మెయిన్ న్యాచురల్ హెల్త్ కేర్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండి. ఒకసారి మీరు కూడా నీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది మన హెల్త్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఇందులో మెయిన్ నేను మెన్షన్ చేస్తాను. మెయిన్ ఎక్కువ హెల్తీ వీడియోస్ పెడతాను, ఎక్కువ న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో నేను మీకు నా ఛానల్లో మీకు నేను చూపిస్తాను. శ్రవంతి బండి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.